పూరా లోకల్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. బషీర్బాగ్లోని కార్యాలయంలో ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్లపై ఈడీ ఆరా తీస్తోంది. చట్టవిరుద్ధమైన యాప్లకు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలో ఈడీ విచారించింది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు జూలై 21న ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్ జూలై 30న విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ల నుంచి పైసా తీసుకోలేదని తెలిపారు. మళ్లీ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ కేసులో ఆగస్టు 11న రానా, 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. వీరు పలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్లు అక్రమ బెట్టింగ్లు, జూదం ద్వారా కోట్ల రూపాయల నిధులను ఆర్జించినట్టు ఆరోపణలున్నాయి. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను ఈడీ రిజిస్టర్ చేసింది. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చారు.